ఇగో ఇప్పుడు ఈ బాంబే వెస్ట్ ఎండ్ అనే హోటల్కి వచ్చాము. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా ఏదో ఒక మెమరీ ఉంటుంది కదా, అలా ఎన్ని ఇయర్స్ బ్యాక్ 42 years బ్యాక్ 42 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు. సో దానిలో కొన్ని మెమరీస్ అన్నీ చూపిస్తాం. ఇక్కడ 42 రోజులు ఉన్నాను ఈ హోటల్లో. 42 days 42 years బ్యాక్. బాంబేలో దిగిన వెంటనే కాలు కింద పెట్టి పెట్టకుండానే వెంటనే కారెక్కేశా. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే సీలింక్, అండర్ సీ టన్నెల్, గేట్వే ఆఫ్ ముంబై, తాజ్ హోటలు, ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసి కళ్ళు మనసు నిండిపోయింది. కానీ పొట్ట మాత్రం గోలగోల చేసేసింది. మరి దగ్గరలోనే ఏదో ఒక హోటల్లో తినొచ్చు కదా. ఆహా, మా ఆయన సంగతి తెలిసిందే కదా, ఎక్కడికెళ్ళినా ఏదో ఒక ప్లేస్ లింక్ ఉంటుంది. మరి దాని గురించి రింగులు తిప్పుకుంటూ అలా ఆ రోజులకెళ్ళిపోయి అప్పటి కబుర్లు, అప్పటి మెమరీస్ అన్నీ బయటికి తీసుకొచ్చి మాతో పంచటం అలవాటు. ఈసారి మీతో కూడా అదే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెరైన్ డ్రైవ్‌కి దగ్గరలోనే వెస్ట్ ఎండ్ అనే హోటల్ ఉంది. ఆయనకి ఆ హోటల్‌లో బోల్డన్ని మెమరీస్ ఉన్నాయంట. ఇదే ఆ వెస్ట్ ఎండ్ హోటలు. మరి మీరు కూడా రెడీయా? 42 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడికి రాగానే ఆయన మొహం చూడండి ఎలా వెలిగిపోతోందో. వచ్చి రాగానే అక్కడున్న మేనేజర్‌ని కూడా వదలే ఆయన అప్పటి రోజుల గురించి ఈ మేనేజర్ కూడా చెప్పేస్తున్నారు. वेरी नाइस ना। और तब मैं जब आया था ऐसा बड़ा होटल गांव से आया, होटल में डर लगा था रुकने అక్కడ ముందు నడుస్తుంది కదా ఆవిడ 100 సంవత్సరాలంట. ఒక్క నిమిషం ఆవిడ చూపిద్దాం. ఆవిడ 100 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్ కోసం వీళ్ళందరూ వచ్చారంట. ఈ ఏజ్ లో కూడా ఆవిడ ఎంత చక్కగా నడిచెళ్ళిపోతుంది. అమేజింగ్ కదా. వచ్చిన వాళ్ళు కూడా అందరూ పెద్దవాళ్లే. ఈ ఏరియా చూసావు కదా, ఇది వన్ ఆఫ్ ది పాష్ లొకాలిటీ ఆఫ్ బొంబై. నరిమన్ పాయింట్, మెరీన్ లైన్స్ అంటారు ఇక్కడ. వాంకటే స్టేడియం ఇక్కడే ఉంది. టాటా హెడ్ క్వార్టర్స్ బోల్డ్ ఉన్నాయి ఫేమస్. ఒరిజినల్గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాని డామినేటెడ్ బై పార్సీ కమ్యూనిటీ. పార్సీ వాళ్ళు ఉంటారు. పార్సీస్ అంటే మరి ఎక్కువ పాపులేషన్ తక్కువ కదా, వాళ్ళు ఉంటారు. అందుకే ఇందాక చూసావు పెద్ద ఆవిడ 100 years ఆవిడ. దే ఆల్ లివ్ హియర్. అందుకే క్వైట్గా యూరోపియన్ స్టైల్లో బోనాలు కేకలు పెట్టకుండా ఉంటారు క్వైట్గా. సో ఇక్కడ ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయింది? 45 days. The neighbor to this, there's a theatre called Liberty Theatre. I saw an English movie, horror movie. ఇక్కడ నుంచి నడుచుకుంటూ we used to go to Juhu beach. ఏ ఇయర్ లో ఉన్నావు ఇక్కడ? 1983లో. About group of 10 people we were trained and I topped the centralized training. గ్రేట్. From village. అదే చెప్తున్నా, పెద్దగా చదువుకోకుండా. సాధారణంగా రెస్టారెంట్లో అందరూ ట్రైనీస్కి పెట్టేవారు. రాత్రి రూమ్ సర్వీస్ ఆర్డర్ చేయొచ్చు. ఏదో ఇంగ్లీష్ పేరు ఉంటే నేను తిందాం ఒకసారి ధైర్యం చేసి ఆర్డర్ వేద్దాం అంటే పాలలో వాడు ఏదో పేలాలో వేసి పట్టుకొచ్చాను. పాలల్లో పేలాలా? అంటే పెద్ద ట్రైలో పట్టుకొచ్చాను. ఐ ఫర్గాట్ దట్ లిస్ట్ నేమ్ ఆఫ్ ద డిష్. నువ్వు తిన్న ఫుడ్ చెప్పు. 45 days. పాలక్ పన్నీర్, నార్మల్లీ దాల్, మోస్ట్లీ ఎవ్రీడే పాలక్ పన్నీర్, రోటీ. 45 days రోజు పాలక్ పన్నీరే. అలాంటి తిన్నవేనా మొహం ఉందంటే ఇదే మొహం. ఇంకా బోల్డ్ అని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పారు కానీ మైక్ ఆన్ చేయడంలో చిన్న మిస్టేక్ వల్ల అవన్నీ సరిగా రికార్డ్ అవ్వలేదు. మేము కొంచెం పెద్దగా మాట్లాడినా క్లారిటీ ఉండేది. కానీ ఈ హోటల్ చాలా డీసెంట్గా క్వైట్గా ఉంది. అందుకే మేము కూడా చిన్నగా మాట్లాడడం వల్ల వాయిస్ క్లారిటీ లేదు, అందుకే వినిపించట్లేదు. మరొకసారి ఎప్పుడైనా వీలును బట్టి ఆ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటాం. అది మిస్ అయ్యేవి కాదు, చాలా సూపర్ ఫన్నీవి. బఫేలో ఐటమ్స్ చూసారు కదా, వెజ్ అండ్ నాన్ వెజ్ సూపర్ డెలిషియస్గా ఉన్నాయన్నీ. మాకైతే ఈ ఫుడ్తో కడుపు నిండిపోయింది. కానీ మా ఆయనకి మాత్రం ఈ హోటల్ని చూసేసరికి, ఇక్కడ వాళ్ళతో మాట్లాడేసరికి కడుపు మనసు రెండు నిండిపోయినాయి. ఆ హోటల్ సీనియర్ స్టాఫ్ కూడా వచ్చి కలిశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ఎగ్జైట్మెంట్ చూసి హోటల్ చూపిస్తాను రమ్మని దగ్గరుండి తీసుకెళ్లారు. అప్పటి కొన్ని ఫన్నీ మెమరీస్ మీకోసం. ఐకానిక్ వెస్టర్న్ హోటల్ లాబీ and చూపిస్తాడు వాళ్ళ రూమ్స్. వెరీ నైస్. చాలా స్పేషియస్ గా ఉంది. వెరీ స్పేషియస్. ये ओल्ड होटल है ना, तो जूना ताज होटल है जिसका जितना बड़ा हमारा नया ताज में भी इतना बड़ा होटल है, ताकि दूसरे किसी बॉम्बे साउथ बॉम्बे का दैट्स व्हाई गांव छोटा गांव से आया. मुझे तो ये महल मतलब है तो वैसे भी अच्छा होता है. आइए टू लार्ज बेडरूम्स. इस
विकास साहब, हाँ सर, ये सामने बॉम्बे हॉस्पिटल का नर्सेस हॉस्टल था क्या? ये सर अभी अभी भी है? हम हाथ हिलाते थे, हमारे ट्रेनर बोला उधर मत देखो। सर ये फर्स्ट फ्लोर है ना, ये अभी भी दिखाई दे नर्स के लिए है। ये जो नीचे का फर्स्ट फ्लोर है ना, हाँ। ये नर्स का क्वार्टर्स है अभी। ఆ ట్రైనింగ్ రోజుల్లో అటువైపు చూడొద్దు, ఆ మాయలో పడద్దు అని వాళ్ళ బాస్ చెప్పేవాళ్ళంట. अभी ऐसा है, पहले Yes, sir, ये पूरा change हो गया। रेड Yes, sir. ब्लड रनर हुआ करता था। And when I checked in, I came from village. I had no idea about 5-star hotel. I used to sleep like that. And somebody well dressed like you, hotel staff, सुबह आके 2-3 दिन तक मैं वैसे ही था, मैं बेड निकाला नहीं, मुझे पता ही नहीं था। I used to sleep. वो मेरे तरफ स्ट्रेंजली देखते थे, क्या कर रहा है। देन मैंने और एक रूम में मेरा साथी को बोला, पता नहीं वो मुझे सस्पिशियसली देख रहे हैं होटल स्टाफ। अंग्रेज होता नहीं बोलने के लिए इंग्लिश, आई डिडंट नो इंग्लिश। अच्छा, से वो आके रूम में बोला, अरे यार इसको निकाल के सोना है। तब वो कॉन्सेप्ट मुझे, बेड कवर था सर वो, बेड कवर के ऊपर ही मैं सो जाता था, नीचे इतना अच्छा ब्लैंकेट और बेडशीट वगैरह कभी था, निकाला आपको नहीं, मालूम मैं ऐसे नहीं ही था। Yes, sir. ऐसे सो जाता था। सो वो था डर, इतना डर लगता था। छोटा गांव से आया मैं, अभी देख लिया, लेकिन वो दिन तो चले गए। यहाँ पे एक सर मैंगो का ट्री है, हाँ, उतना ही जूना है, और 12 महीना उसको आम आता है सर, अरे वेरी गुड, 12 महीना। एक्सेलेंट, और ये इनकम टैक्स है, और ये ब्यूटीफुल। वही वुडन फर्नीचर, थोड़ा सा सर उसको सनमाइक वगैरह चेंज किया, बाकी मटेरियल सेम है, वही है। लवली। टीवी था नहीं तब, अभी टीवी था नहीं, लेकिन हमको वो चैनल म्यूजिक आता था। अच्छा, ये सर बेड के बाजू में था। बेड के बाद में था, वो हिंदी का वो गजल आता था। फैंटास्टिक, मुझे तो मंदिर लगा। मैं इतने साल के बाद आया हूँ। Vijay, take this. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది హోటల్ మెజెస్టిక్, దాని పక్కన వాటర్లూ మ్యాన్షన్ అని. ఈ రెండు అప్పట్లో చాలా ఫేమస్. ఆ హోటల్ మెజెస్టిక్ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే హాస్టల్ అయిపోయిందంట. ఆ తర్వాత చూపించింది జనరల్ పోస్ట్ ఆఫీసు. అలాగా ఆ రోజుల్లో ఉన్న ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్ని ఇక్కడ ఫొటోస్ పెట్టారు. అప్పటి ఫొటోస్ అన్నమాట ఇవి. 83 ला साहेब 45 दिवस राहिले होते आपले 45 days in this hotel. ओके सर जी। और अभी जो भी बना इस यहाँ से चल रहा। मैंने 98 में ज्वाइन किया था, आपने और इसने 96 में ज्वाइन किया था। तब का राघवन याद है? हाँ सर राघवन के साथ एक काम। మీకు కూడా ఇలాగే గుర్తుంటాయా? నాకు మాత్రం నిన్న జరిగింది ఇవాళ కూడా మర్చిపోతూ ఉంటాను. మా ఆయన నాకు కంప్లీట్లీ రివర్సు. ఏ రోజు ఏం జరిగిందో అన్నీ గుర్తుంటాయి. మీకేమనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? మీకు కూడా ఇలాగే గుర్తుంటాయా చిన్నప్పటివన్నీ? రెస్టారెంట్ హోటల్ కదా, ఆ ముందుకు బాంబే హాస్పిటల్ గుర్తొచ్చిందా? బాంబే హాస్పిటల్ గుర్తొచ్చిందా? ఎందుకు? అప్పుడు 2008లో అటాక్ అయినప్పుడు ఇటువైపు పరిగెత్తి వచ్చారు వాళ్ళు ఇక్కడే ఓవర్ పవర్ చేశారు పోలీసు. ఓకే, వాళ్ళు అంటే టెర్రరిస్ట్. అరే ఇక్కడే పట్టుకున్నారు, ఒకటి దొరికాడు కూడా. అంటే అక్కడి నుంచి ఇటు వచ్చారు. ఇప్పుడు అందరం తాజ్ మహల్ హోటల్. ఇది బాంబే హాస్పిటల్ రోడ్డు. ఇది ఫేమస్ వాంకడే స్టేడియము. ఇలా దారిలో కనిపించినవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటా. మీకు కూడా అన్నీ ఇలాగే గుర్తుంటాయో లేదో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.